ఎలక్షన్లలో ఓడిపోయిన కొత్తలో జగనన్న ఏటనేది గుర్తుందా? కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి అనేవాడు. అప్పట్లో వైసీపీ వాళ్ళంతా కూడా అట్టగే అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళకు బుర్రలో జ్ఞానం బల్బు వెలుగుతోంది. కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుంది కానీ 5 ఏళ్ళు అట్టా గడిచిపోతాయే. జగనన్న మనల్ని ఎర్రిబాగులో చేశాడు, ఇప్పట్లో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్సే లేదు అని అందరికీ అర్థమైపోయినది. అన్నిటికీ మించి జగనన్న కూటమిలో చిచ్చులెట్టడానికి చేసిన ప్రయత్నాలన్నీ పాటాపంచలైపోతున్నాయి. ఎన్ని పుల్లలెట్టాలని చూసినా వాళ్ళు ఇప్పుడు ఇడిపోయేట్టు లేరు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచిపోయినాయి. 3 పార్టీలు ముచ్చటగా కలిసిమెలిసి అడుగులెత్తున్నాయి. అక్కడక్కడ కార్యకర్తలు నాయకులు చిన్న గలాటలు ఎట్టుకున్నా అయ్యేయి పెద్దగా ప్రభావం చూపించట్లేదు. కానీ జగనన్న జట్టు మాత్రం 3 పార్టీల మధ్యన ఎప్పుడు దూరం పెరిగిద్దా, వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారా అని గోతిగా నక్కల్లో ఎయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత ఎయిటింగ్ చేసినా కళ్ళు కాయలు కాయాల్సిందే కానీ కూటమి మాత్రం ఇడిపోయట్లేదు. ఎందుకంటే మరో 15 ఏళ్ళు కలిసే ఉంటాము, జగనన్న అట్లాంటి ఆశలేటి ఎట్టుకోవద్దని ఇటు పవన్ కళ్యాణ్ అటు టీడీపీ వాళ్ళు మరీ చెబుతున్నారు. అందుకేనేమో ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గిర్రున తిరుగుతాయి అనుకున్న జగనన్న ఇప్పుడు కళ్ళు మూసుకుంటే 15 ఏళ్లు గిర్రున తిరుగుతాయి అంటున్నాడట. అన్న మాటలకు వైసీపీ లీడర్లకు నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదట. ఇప్పుడు 15 ఏళ్లు గిర్రున తిరగటం కాదు, 15 ఏళ్లలో జగనన్న పార్టీయే లేకుండా పోతుంది. అప్పటికి అన్న బెంగళూరులో జుబ్బా వేసుకుని జబ్బా అనుకుంటూ కూకుంటాడు. ఈ వైసీపీతో రాజకీయం అయ్యే పని కాదులే అని తలోదారి ఎత్తుకుంటున్నారట చాలా మంది. అన్నింటికి మించి కూటమి కోసం పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా నిలబడుతున్నాడు. రాష్ట్రం బాగుపడాలనే తాను అన్ని విషయాల్లో తగ్గుతున్నాడు. ప్రజలకు ఆ విషయాన్ని పదే గుర్తు చేస్తున్నాడు. 600 జగనన్న పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకుండా చూడటమే పవన్ కళ్యాణ్ లక్ష్యం. అటు చంద్రబాబు లోకేష్ కూడా ఇదే చెబుతున్నారు. అంతేకాదు సీట్ల విషయంలో తేడాలు రాకుండా అసెంబ్లీ విషయంలో టీడీపీ జనసేన ఎక్కువ సీట్లు పంచుకుంటే బీజేపీ త్యాగం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల విషయంలో టీడీపీ జనసేన తగ్గితే బీజేపీకి అవకాశం ఇస్తున్నారు. ఇట్లా ముగ్గురు అండర్స్టాండింగ్ మీద నడుస్తున్నారు. అంతా చూస్తుంటే మాత్రం 15 ఏళ్లు జగనన్న జిల్ జిగా అనుకుంటూ ప్యాలెస్ లో పల్లి పకోడీ తింటూ కూకోవాల్సిందే.